తనకు తెలుసు ఈ లోకం అశాశ్వతమని, ఈ లోకాన్ని వీడి పోవాలి అని, తాను ఎదురు చూచే జీవితం ఇంకొకటి ఉంది అని, తనని తాను సిద్ధపరచుకోవాలి అని ఆమె ఎదురు చూచింది. దీన్ని పొందాలి అని ఆమె పరితపించారు. తన అంకిత జీవితం ద్వారా ఈ ఉత్థాన జీవితంలో పాలుపంచుకోవడానికి ఎంతో మందిని కూడా ఆమె సిద్ధం చేశారు. ఆమె కాదు, తన జీవితంలో తారసపడ్డ చాలా మంది విషయంలో కూడా ఆమె ఈ పునరుత్థాన జీవితానికి సిద్ధం కావాలి అని వారిని ప్రోత్సహించి ఉంటారు, వాళ్ళని ముందుకి నడిపించి ఉంటారు. Through her consecrated life, she was earnestly trying to take people to God. లేకపోతే తన అంకిత జీవితానికి అర్థం లేదు అని ఆమె భావించింది. తన జీవిత పరమార్థాన్ని పరలోక జీవితం ద్వారానే పొందగలుగుతాను అని గట్టిగా నమ్మి తన జీవితాన్ని దీన్ని సాధించడానికి ఒక ఆయుధంగా వాడుకుంది. తన మఠ జీవితాన్ని తాను పొందబోయే పునరుత్థాన జీవితానికి ఒక ఆయుధంగా మలుచుకొని తన జీవితాన్ని ఆ విధంగా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నించింది. తనను తాను మలుచుకోవడమే కాదు, తన ఇన్ని సంవత్సరాల అంకిత జీవితంలో చాలా మందిని దానికి సిద్ధం చేశారు. అందుకే ఈనాడు పరలోకం నుండి మనల్ని వాళ్ళు వీక్షిస్తున్నారు అని మన నమ్మకం, మన విశ్వాసం. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిని, వినమ్ర హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. సిస్టర్ రాబర్టీనా గారి జీవితం క్రీస్తు ప్రభుని ఈ మాటలకి అక్షర సత్యం. వారి జీవితం బహుశా మీ అందరికీ ఇంకా ఎక్కువగా తెలుసు. ఒక తెరిచిన పుస్తకం. ఎక్కడో కొన్ని సంవత్సరాల క్రితం గాగిల్లాపురం అనే గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా తన కాంగ్రిగేషన్లో ఎదిగా తనకి మంచి తెలివితేటలు ఉన్నాయని అందరు చెప్తారు. గాగిల్లాపురంలో కూడా తన సమకాలీకులు చాలామంది చెప్తారు ఆ రోజుల్లోనే చాలా తెలివితేటలు ఉండేయని, మ్యాథ్స్లో బాగా రాణించే వాళ్ళని, అన్ని విషయాల్లో ముందుండి ఆ రోజుల్లో గాగిల్లాపురంలో కొన్ని కార్యక్రమాలు అవన్నీ జరిగినప్పుడు, పండగలప్పుడు ముందుండి డ్యాన్సులు నేర్పించడం, ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేయడం. ఇప్పటికి కూడా చాలామంది తనతో చదువుకున్న వాళ్ళు చెప్తారు ఊళ్ళో. అదే తన తరువాత జీవితంలో కూడా తాను ఆ విధంగానే జీవించింది. కాంగ్రిగేషన్లో ఆమె ఎప్పుడు తెర వెనక ఉండేది అనేవాడు. అన్ని ప్రోగ్రామ్స్లో సిస్టమాటిక్గా తెర ఉనికి వెనక ఉండి నడిపించేవాళ్ళని. చాలామంది తెర ముందు ఉండడానికి ప్రయత్నిస్తారు. అది గొప్పతనం కాదు. తెర వెనక ఉండి నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళది నిజమైన సేవ. చాలామంది వారి క్రమశిక్షణ, వారి పర్ఫెక్షనిస్ట్ అంట, ఖచ్చితత్వం, విలువలతో కూడిన ఖచ్చితత్వం. ఆ ఖచ్చితంగా ఉండడానికి కొన్నిసార్లు కఠినంగా కనిపించిన ఆ ఖచ్చితత్వం అనేది విలువలతో కూడినటువంటిది. ఆ పర్ఫెక్షనిస్ట్. ఇది ఆమె గురించి చెప్తారు. తన తల్లిదండ్రులు నూరిపోసిన క్రైస్తవత్వాన్ని జీర్ణించుకొని క్రైస్తవ విలువలు విశ్వాసములతో అడుపెరగగా ప్రయాణం చేసినటువంటి ఒక నిత్య బాటసారి. సాధారణ కుటుంబంలోనే జన్మించిన
కానీ తన అకుంఠిత దీక్షతో, తెలివితేటలతో కాంగ్రిగేషన్లో ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలను, బాధ్యతల్ని నిర్వర్తించారు. కృషి, క్రమశిక్షణ, ఏదో సాధించాలి అన్నటువంటి తపన వాళ్ళలో కనిపించేది. మరీ ముఖ్యంగా ఆమెలో ఉన్నటువంటి ఆ భక్తి ప్రపత్తులు మనము ఈనాడు స్మరించుకోవలసినటువంటి విషయం. ఆమె షీ వాజ్ ఏ లివింగ్ విట్నెస్ టు క్రైస్ట్. తాను అంకిత జీవితము, మఠ జీవితాన్ని ఆ రోజులోనే ఎన్నుకుంది. ఆలోచించి ఇది నాకు సరి అయిన జీవితం అని క్రీస్తుని బోధించడానికి, క్రీస్తుని అనుసరించడానికి తన మనోవాంఛను క్యాథలిక్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్ మఠ కుటుంబంలో చేరి క్రీస్తుకి సజీవ సాక్షులుగా నిలిచారు. క్రీస్తుని వెంబడిస్తాను అనే మాట ఇచ్చి మరణం వరకు విధేయించి నిర్మల హృదయంతో జీవించినటువంటి దీక్ష. క్రీస్తు కొరకు జీవించడం, సువార్తకు సాక్షిగా జీవించడం, దీని ద్వారా పరలోక జీవితానికి సజీవ సాక్షులుగా మనగలగడం తన జీవితంలో తాను చేసింది. And she was a living witness to the church.
మా గ్రూప్లో పెట్టాను అనమాట. సిస్టర్ ఒకటి నైస్ నో మోర్ అని ఎమ్మట రెస్పాన్స్. షీఈ్ మై గ్రూ, షీఈ్ మై మోడల్, షీఈ్ మై సిస్టర్, షీఈ్ మై సో మెనీ స్టూడెంట్స్, ఈవెన్ టీచర్స్ ఆల్సో హ్యాస్ రెస్పాండెడ్. సో దట్ ఈస్ ద image she created among the teaching community. And the next one is మన మా సంస్థకి ఒక ఆర్థిక వ్యక్తి చెప్పవచ్చు. బాగా చెప్పారు అమలు గారు, అది చాలా బట్టి కరెక్ట్. బాగా గారికి 50 సంవత్సరాలు దాటి కూడా చూస్తారు. మేము దాన్ని ఓపెన్ చేసే కాబట్టి కొన్ని విషయాలు లేదు ఇంకా మీద పంచుకోవాలని నిలబడ్డారు. కానీ ఎందుకంటే ఇంకా 20 సంవత్సరాల తర్వాత మా సభలో ఫైనాన్స్ కమిషన్లో మెంబర్గా ఉండి అనేక మార్పులు చేరుకుని తోడ్పడ్డారన్నమాట. అది ఫస్ట్. రెండవది రిటైర్ అయిన తర్వాత జనరేట్లో ఉండి అకౌంటెంట్గా ఉండి మా సంస్థలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్ నుంచి అంటే ఇయర్లీ 70 కమ్యూనిటీస్ నుంచి ప్రతి నెల మా యొక్క బడ్జెట్ పేపర్స్ అంటే స్టేట్మెంట్స్ దగ్గరకు వచ్చాయన్నమాట. ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని వాళ్ళకి తిరిగి ఒక లోటు పెట్టి ఈ విధంగా చేస్తారు, ఇలా కాదు, ఈ విధంగా రాయాలని చెప్పేసి దాన్ని వాళ్ళు తిరిగి పంపేది. దాన్ని వల్ల తయారు చేసి పంపేవాడు. ఒకసారి ఏదైనా ఎందులో తీసుకుంటావు, నువ్వు చేసి పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు, నాకు కూడా సంతోషం ఉంది. కానీ మీరు నేర్చుకోవద్దు, మీరు అలాగే తప్పు చేస్తూ ఉంటారు. మీరు ఆ తప్పు చేయకుండాలంటే నేను మీకు పంపిస్తున్నానని చెప్తున్నాను. ఇక మూడో విషయానికి వస్తే ఎంతో మంది సిస్టర్స్ తన దగ్గర చక్కగా అకౌంట్స్ బయట చేసుకుంటారు. చాలా మంది చాలా గర్వంగా చెప్తారు, మేము ఎవరి సిస్టర్ దగ్గర అకౌంట్స్ బయట చేసుకున్నామంటే మాకు పొరపాటు చేయమంటున్నాము, సిస్టర్ మాకు అంతా కరెక్ట్గా నేర్పించాలి అని చెప్పేసి అంటున్నారు. ఇక నాలుగు విషయానికి వస్తే తను టీచర్తో ఉన్నారు, ప్రిన్సిపల్తో ఉన్నారు కాలేజ్లో. తన మనీ విషయంలో చాలా ఆదర్శంగా వహించారు. నీతి నిజాయితీ కలిగి జీవించారు. ఎక్కడ కానీ ఏ నాకు పంచాలి నా జీవితంలో గమనించారు. ఎక్కడైనా ఆరోగ్య శిశువులకి ఎవరైనా That's why from so far distance he has come and he has expressed his wishes to Sister Robertina. For the same day, the Catholic sisters of St. Anne, they have done a wonderful job to our Sister Akka in giving treatment in various hospitals. Since 2 years, we are observing one corporate hospital, then after some time she used to recover, then another corporate hospital, then she used to recover, then again another hospital. So many times she was admitted, and in all this period, the sister, Mother General, as well as the other counselors, they have taken a decision that they should save our Robertina Akka, because the service she has done to the congregation right from the beginning, it is simply, I can say, it is marvelous, not more than that. Because she was witness to the God, she was witness to the congregation, she was witness to every person who needs knowledge. Even in the family also, she used to guide each and every person, each and every
singing group. Our choir, they have done a wonderful job. The singing part, everyone likes in this village the way they sing. But the singing only, the mass will be very lively. So I thank Sunil as well as the ladies group, that is Jyoti, for their wonderful singing. Thank you so much. I also thank the elders of this church who have cooperated in all ways to go smoothly this function, and their cooperation cannot forget. Thank you so much all the elders of the church. With this, I conclude. Thank you so much. God bless you. అనురాగమూర్తికి అపురూప ఆత్మీయాంజలి. ఏర్వావారి వంశానుగ్రమ యేసుదేవుని ప్రియపత్నివి, సృష్టికర్త మలచిన ప్రతిరూపం నీవక్క. అనాథలకు ఆత్మీయ బంధువు నీవు, అభాగ్యులకు ప్రియనేస్తం నీవు. వందనం వందనం పౌలీనక్క, పాదాభివందనం పౌలీనక్క. ప్రేమకు ప్రతిరూపం నీవు, కాంతిలో వెలుగు దీపం నీవు. స్నేహ బంధాన్ని నిలిపావక్క, క్రైస్తవ విశ్వాసంలో మొగ్గ తొడిగావు. సిఎస్ఏ తోటలో వికసించి ఫలించావు. కరుణ జాలితో పేదల పెంజవయ్యావు. ఓర్పుతూ
విద్యార్థులకు పాఠాలు బోధించావు. నేర్పుతో నైపుణ్యంతో నాట్యం నేర్పించావు. సైన్స్ లో సైంటిస్టు అయ్యావు. మ్యాథ్స్ లో ఇంజనీరు అయ్యావు. లిరిక్స్ తో సంగీతం అయ్యావు. సివిక్స్ తో సిరిసిరి మూవయ్యావు. కళ్ళు కళ్ళు అనే చిరునవ్వులు పూయించావు. గజ్జగట్టి నాట్యమాడి నాట్యమల్లు అయ్యావు. వేల వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దావు. హృదయ నిండిన భక్తి భావంతో లిటర్జీ మిస్ట్రెస్ అయ్యావు. మది పొంగిన గానంతో సిఎస్ఐ క్వైర్ మిస్ట్రెస్ అయ్యావు. ఆత్మీయతను పంచి స్నేహాన్ని పెంచావు. అనురాగాన్ని అందించి అమ్మగా జీవించావు. ఆశీస్సులు నింపి అమృతమూర్తివయ్యావు నీవు. వందనం వందనం పౌరీనక్క, పాదాభివందనం నీకు. 7వ కుటుంబం తరపున మీకు మరొకసారి ఆత్మీయ వీడ్కోలు చెబుతూ మా కోసం స్వర్గం నుంచి దీవెనలు కురిపించమని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. అందరూ వరుసగా వచ్చి కొవ్వొత్తులను వెలిగించవలసిందిగా కోరుతున్నాం. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి పేరు పేరున మరియు ఫాదర్స్ ఇంకా సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు వచ్చి క్యాండిల్ వెలిగించి ఆ పుష్పంలో మన సిస్టర్ తన చిత్రముఖములు అర్పించి వారి శాంతి కోసం ప్రార్థించడము. మన గ్యాంగ్
తెలియక చేసిన తప్పిదములను క్షమించి వారి ఆత్మకు ఊరటను కలిగించదని మరియు వారి కుటుంబంలో మరణించిన ఆత్మలన్నిటికీ మోక్ష రాజ్యంలో స్థానాన్ని కల్పించమని వేడుకుంటూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వమును సృష్టించి నడిపిస్తున్న సర్వేశ్వర, ఈ క్షణంలో సిస్టర్ పౌలినా గారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రాదులను, శ్రేయోభిలాషులను, మా కన్యాస్త్రీలను మీకు అర్పిస్తున్నాము. వారందరికీ సాంత్వన బలం, శాంతి మరియు ధైర్యాన్ని ప్రసాదించండి. వారందరి ఈ కష్టకాలంలో నీ ఉనికిని మరియు మద్దతును అనుభవించాలని మీ యొక్క కృపావరములతో మీరు కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మరీ ముఖ్యంగా మనోధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, అంతేకాకుండా మన మనసులో దాగిన ప్రతి ఒక్క కోరికను తీర్చమని ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా జపించడము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారికి మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన ఎంతో ప్రవేశించగా కీడులో మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఎవరైనా కానీ క్యాండిల్ వెలిగించకుండా ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా మనవి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. Because कोई है तो आनस कर दूँ तो समझा था anybody is left over ask them to come back अंदर వచ్చేసారు బావ మన జోజిరాలే బిజీగా ఉన్నాడు ఫోటో చెక్ స్టార్ట్ అయిపోయింది ఫోటో ఇమీడియట్గా అప్పుడే సిగ్నప్ ఎవ్రీథింగ్ గేట్ పని చేయించారు ప్లీజ్ పని చేయించేసి అది బెస్ట్ చాలా ఇంపార్టెంట్. దేవుడి పాటలు పెట్టుకోవాలి. నువ్వేనా అక్క క్యాండిల్ దొరుకుతుంది దొరకదు. క్యాండిల్ దొరుకుతుంది దొరకదు. పెడతాను